వాలంటరీ వ్యవస్థ తీసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చేసేవాళ్ళు అన్ని పనులు. ఫైనల్గా ఏంటంటే పబ్లిక్ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. అంటే ఒక సర్వసాధారణంగా ఇంట్లో కూర్చున్న వ్యక్తి పనులు అవ్వాలి, గవర్నమెంట్ ద్వారా జరగాల్సి. వాలంటరీ వ్యవస్థ తీసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చేసేవాళ్ళు అన్ని పనులు. వాళ్ళు పెన్షన్స్ కావచ్చు, లేకుంటే ఏమన్నా మనము ఈ 26, 27 సేవలు ఏవైతే 27 సేవలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు ఇంటి దగ్గరే వచ్చి చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఇంటిలో అది ఒక 50 ఇళ్లకు ఒక వ్యక్తి అన్నట్టుగా పెట్టారు. కానీ అందులో ఏమైందంటే అందులో బేసిక్గా రకరకాల పొలిటికల్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి అవి ఒక రాజకీయ రంగు పులుముకుంది. గ్రామ సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాలు అన్నవి కావాలి. ఎందుకంటే ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరియట్ ఉంటుందో పంచాయతీలో ఉన్న సర్పంచ్ కూడా ఒక సెక్రటరియట్ కావాలి. యాక్చువల్గా ఏంటంటే పంచాయతీలో సర్పంచ్ అన్నవాడు ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి. వాళ్ళని ముఖ్యమంత్రులు చేయాలని దగ్గర ఉన్న నిధులే ఖర్చు పెట్టాలి. మీ దగ్గర ఉన్న నిధులు గ్రామాలకు బదిలీ చేయండి. ఈ డీసెంట్రలైజేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అన్ని నా దగ్గరే ఉండాలనుకుంటాం. సెంట్రలైజేషన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైతే 29 సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నీ కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వాలి.